హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివినా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెన్నై లవ్ స్టోరీ గేమ్స్ రివ్యూతో నేను ముందుకు వచ్చాను. కిరణ్ అబ్బవరం హీరోగా ఇందులో యాక్ట్ చేస్తున్నాడు. ఎస్కేఎం అండ్ సాయరాజెస్ ప్రొడ్యూసర్లుగా రవి నంబూరి దీనికి ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా గేమ్స్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేమ మీద సదభిప్రాయం లేనటువంటి అమ్మాయికి, అంటే ఇమ్మెచ్యూర్ అమ్మాయికి, మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న అబ్బాయికి మధ్య జరిగే ట్రావెలే బ్యూటిఫుల్ లవ్ స్టోరీయే ఈ చెన్నై లవ్ స్టోరీ గేమ్స్. చెన్నై లవ్ స్టోరీ గేమ్స్ లోకి వెళ్తే అమ్మాయి అబ్బాయి ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నారు. అమ్మాయి చెప్తుంది అబ్బాయి తోటి, బేబీ సినిమా చూసారా, మొదటి ప్రేమకు మరణం లేదు కదా, అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి. తొలి ప్రేమ గురించి భలే రాసుకున్నాడు కదా అనగానే హీరో ఓ అవునా, ఓకే చెప్పు అన్నట్టు ఒక్క చూపు చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఏ రాయలేదా ఫస్ట్ లవ్, అదొక్కసారి ఫెయిల్ అయితే చాలా నరకం. మొదటి ప్రేమలో ప్యూరిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, తర్వాత వచ్చే ప్రేమలన్నీ లంగా ప్రేమలే అని అనగానే అన్నట్లుగా తొక్కలో వేదాంతో చాలా సీరియస్గా చెప్తుంది. అనగానే వెంటనే హీరో ఒక్క చూపు చేస్తాడు. అయిపోయిందా నీ తొక్కలో వేదాంతో అన్నట్టుగా ఫీల్ అయ్యి, మొదటి ప్రేమే నిజమైతే మన అందరి కథలు తల్లి ప్రేమ దగ్గర ఆగిపోవాలి కదండి. అనగానే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరోయిన్ ఒక రియలైజేషన్ స్టార్ట్ అయ్యి హీరోకి అలా చూస్తా ఉంటుంది. దీన్ని బట్టి అర్థమైందా, హీరోయిన్ పూర్తి ఇమ్మెచ్యూర్ లవ్, హీరో క్యారెక్టర్ పూర్తి మెచ్యూర్ లవ్. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ డ్రామా ఈ చెన్నై లవ్ స్టోరీ. దీన్ని బట్టి సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకని హీరో మళ్ళీ హీరోయిన్ మాట్లాడుతూ, అమ్మే కదండి మన ఫస్ట్ లవ్, చరిత్రలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి, అవన్నీ మొదటి ప్రేమతో మొదలవ్వలేదు కదండి. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందండి. ఏమండి మనం కదలకుండా కూర్చుంటే మన కాలు కూడా మొద్దుబారిపోతుందండి. ఒకసారి కాలు కదిలి చూడండి, ఆటోమేటిక్ కాలు పరుగు పెడుతుంది. అలానే మన మనసు ఒకసారి కదిపి చూడండి. అంతేగాని వాడెవడో తొలి ప్రేమ ఫెయిల్ అయ్యింది, బొచ్చు బోసాడడం బొక్క ఇవన్నీ కాదు కదండి. అయినా దాన్ని పట్టుకుని కూర్చుంటారేంటండి. అనగానే హీరో అయితే నేను చాలా తప్ప అనగానే హీరోయిన్ ఏమని, తొలి ప్రేమ అంత తోపు కాదని అనగానే హీరోయిన్ ఒక రియలైజేషన్ మొదలవుతుంది. వీరి దగ్గర ఏదో లాజిక్ ఉంది, సో వీరి దగ్గర ఏదో మాయ ఉంది అని తన కాన్సన్ట్రేషన్ మొత్తం హీరో వైపు డైవర్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ ఇమ్మెచ్యూర్ అమ్మాయి, మెచ్యూరిటీ ఉన్న అబ్బాయి మధ్య లవ్ ట్రాక్ ఎలా దిగిపోతున్నాడు, దాన్ని బ్యూటిఫుల్ గా ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు అనేది కథలో మనం చూస్తాము. డెఫినెట్ గా ఇది పెద్ద భారీ సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. నాకైతే గేమ్స్ విపరీతంగా నచ్చింది. అదండి, మరో వీడియోతో నేను ముందుకు వస్తాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మీ నాగపర్వతి రెడ్డి.